హాయ్ అండి. నమస్తే. ఈరోజు మన కిచెన్‌లో సమ్మర్ స్పెషల్ బాదం మిల్క్‌ని చాలా సింపుల్‌గా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఈ బాదం మిల్క్‌ని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. తయారు చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదు. వేసవి కాలంలో చల్లగా ఈ బాదం మిల్క్‌ని తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తాగేస్తారు. ఇక్కడ మీకు వీడియో క్లిప్‌లో చూస్తుంటేనే అర్థమవుతుంది కదండీ! బాదం పాలు చాలా క్రీమీగా ఉన్నాయి. ముందుగా ఈ బాదం పాలు తయారు చేయడం కోసం వేడి నీళ్ళలోకి 1 కప్పు వరకు బాదంని తీసుకుంటున్నాను. ఒకవేళ టైం ఉంటే రాత్రంతా నానబెట్టిన బాదంనైనా తీసుకోవచ్చు. నీళ్ళని బాగా వేడి చేసి ఈ బాదంని వేసి ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టామంటే ఈజీగా పీల్ ఔట్ చేయొచ్చు. ఈలోపు మరొక బౌల్లోకి లీటర్ పాలకు తగ్గట్టుగా 2 స్పూన్ల వరకు నిండుగా కస్టర్డ్ పౌడర్ని తీసుకున్నాను. వెనీలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ తీసుకొని ఈ కస్టర్డ్ పౌడర్లోకి 250 ml వరకు పాలని తీసుకొని ఎక్కడా కూడా ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు లీటర్ వరకు పాలని స్టవ్ మీద పెట్టేసి వేడి చేయాలి. ఇక్కడ చూడండి, ముందుగా వేడి నీళ్ళలో నానబెట్టిన బాదంని ఇలా కాస్త చల్లారిన తర్వాత పీల్ ఔట్ చేయాలి. వేడి నీళ్ళల్లో వేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టామంటే బాదం ఇలా చక్కగా పొట్టు తీసేయొచ్చు. ఒకవేళ టైం కనుక ఉంటే రాత్రంతా నానబెట్టిన బాదంనైనా తీసుకోవచ్చు. ఇక్కడ నేను అంతా కూడా బాదంని పొట్టు తీసి ఒక గిన్నెలోకి తీసుకొని ఈ బాదంలోకి కొంచెం చల్లటి వాటర్ని వేసి నీట్గా క్లీన్ చేసి మిక్సీ జార్లో వేసి వీలైనంత మెత్తగా పేస్ట్ చేయాలి. ఇక్కడ పేస్ట్ చేయడం కోసం కొంచెం వాటర్ని వేసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగ మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టేసేయాలి. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద పెట్టిన పాలు కూడా చక్కగా వేడయ్యాయి కదా! ఇలా పొంగొచ్చిన తర్వాత కనీసం 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టి పాలని కలుపుకుంటూ మరిగించాలి. ఇక్కడ నేను స్టవ్ మీద లీటర్ వరకు చిక్కటి పాలని తీసుకున్నాను. ఆ తర్వాత కస్టర్డ్ పౌడర్ నానబెట్టడం కోసం ఒక పావు లీటర్ వరకు పాలు తీసుకొని కస్టర్డ్ పౌడర్లో వేసి కలిపి పెట్టాను. పాలు ఒక 10 నిమిషాలు మరిగించిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టిన బాదం పేస్ట్ని కూడా వేసి ఎక్కడా కూడా ఉండలు లేకుండా కలుపుకుంటూ మరొక 15 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ మరిగించాలి. బాదంలోని పచ్చివాసన పూర్తిగా పోయే వరకు బాదం పాలని మరిగించాలండి. అప్పుడే చాలా రుచిగా ఉంటాయి. ఇక్కడ నేను కొంచెం నీళ్ళని మిక్సీ జార్లో వేసి ఇలా అంతా కూడా కలిపి వేస్తున్నాను. ఇలా వేసేసి అడుగు పట్టకుండా కనీసం 15 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో అడుగు నుండి కలుపుకుంటూ ఇలా చక్కగా మరిగించాలి. బాదం పాలు చాలా రుచిగా రావాలి అంటే బాదం పేస్ట్లోని పచ్చివాసన పూర్తిగా పోయే వరకు ఇలా వేడి చేయాలి. అప్పుడే బాదం పాలకి మంచి టేస్ట్ వస్తుంది. ఒక 15 నిమిషాల పాటు బాదం పేస్ట్ వేసి పాలని మరిగించిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టిన కస్టర్డ్ పౌడర్ ఉంటుంది కదండి, ఆ కస్టర్డ్ పౌడర్ని కూడా అడుగు నుండి కలుపుకుంటూ వేయాలి. అంతకంటే ముందు ఇక్కడ నేను రుచికి తగినంత చక్కెరని కూడా వేస్తున్నాను. ఇలా రుచికి తగినంత చక్కెర వేసి చక్కెర కరిగే వరకు లో ఫ్లేమ్లో పెట్టాలి. చక్కెర ప్లేస్లో కావాలి అంటే లాస్ట్లో బెల్లం పొడినైనా తీసుకోవచ్చండి. కాకపోతే చక్కెర వేస్తేనే బాదం పాలకి మంచి టేస్ట్ వస్తుంది. చక్కెర వేసి ఇప్పుడు అంతా కూడా కరిగించిన తర్వాత నెక్స్ట్ కస్టర్డ్ మిల్క్ని వేసేయాలి. అంతా కూడా ఒకసారి స్పూన్తో కలిపి ఆ తర్వాత ఇలా వేయాలి. కస్టర్డ్ పాలు వేసేటప్పుడు గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టాలండి, లేకపోతే అంతా కూడా అడుగంటుతుంది. కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టి వెంటనే ఇలా అడుగు నుంచి కలుపుకుంటూ పాలని వేడి చేయాలి. అప్పుడే ఎక్కడ కూడా ఉండలు కట్టకుండా చాలా చక్కగా ఉంటుంది. ఇలా కస్టర్డ్ పౌడర్ వేయగానే ఒక 10 నిమిషాలకే అంతా కూడా ఇలా గట్టిపడిపోతుంది. ఇక్కడ చూడండి, మంచి కలర్ కోసం కొంచెం కుంకుమ పువ్వుని వేస్తున్నాను. కుంకుమ పువ్వు ఉంటే వేయచ్చు, లేకపోయినా పర్వాలేదు. లేకపోతే ఈ ప్లేస్లో కొంచెం పసుపును కూడా వేసుకోవచ్చండి. ఇలా వేసేసి ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేడి చేసి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించి పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టేసేయాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. వేడిగా ఉంటుంది కాబట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా పక్కన పెడుతున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఒకసారి కలిపేసి మూత పెట్టి డీ ఫ్రిడ్జ్లో కనీసం 2 గంటల పాటు పెట్టేయాలి. డీ ఫ్రిడ్జ్లో పెడితేనే బాదం మిల్క్కి మంచి టేస్ట్ వస్తుందండి. ఒక 2-3 గంటల పాటు డీ ఫ్రిడ్జ్లో పెట్టి ఆ తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. డీ ఫ్రిడ్జ్లో పెడితే పై లేయర్ అంతా కూడా ఇలా గట్టి పడిపోతుంది. బాదం మిల్క్కి ఇలా ఉంటేనే చాలా టేస్ట్ వస్తుందండి.
పైన వరకు ఇలా గట్టిగా ఉండి లోపల వరకు పెరుగులాగా ఉంటుంది. ఇప్పుడు అంతా కూడా ఒకసారి కలిపేసి మిక్సీ జార్లో వేసి ఒక 2-3 సెకండ్ల పాటు మిక్సీ పట్టాలి. అలా మిక్సీ పట్టి గ్లాసెస్లోకి సర్వ్ చేసుకుంటే ఎక్కడ కూడా ఉండలు లేకుండా అలాగే చాలా రుచిగా ఉంటుంది. ఇక్కడ నేను మిక్సీ జార్లో వేసి సగం వరకు ముందుగా మిక్సీ పట్టాను. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా క్రీమీ స్ట్రక్చర్ రావాలి. అప్పుడే బాదం పాలు చాలా రుచిగా ఉంటాయండి. మరీ పలుచగా ఉన్నా కూడా అంత టేస్ట్ ఉండదు కాబట్టి ఇలా క్రీమీగా ఉండేటట్లు ప్రిపేర్ చేశాను. ఒకవేళ ఇలా అంటే ఇష్టం లేకపోతే కొంచెం పాలని కానీ నీళ్ళని కానీ వేసి మిక్సీ పట్టుకోవచ్చు. అంతా కూడా ఇలా మిక్సీ పట్టి ఇప్పుడు గ్లాసెస్లోకి చల్లగా సర్వ్ చేసుకొని పైనుంచి కొంచెం సన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదంని లేకపోతే కాజుని కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను సన్నగా తరిగిన బాదంని వేస్తున్నాను. ఇలా ప్రిపేర్ చేసిన బాదం పాలని సమ్మర్ టైంలో తీసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తాగేస్తారు. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.